బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో కలకలం రేపిన రౌడీ షీటర్ శ్రీకాంత్ నిడిగుంట అరుణ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. శ్రీకాంత్ అతని అనుచరుడు జగదీష్ కు సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిడిగుంట అరుణ తనను చంపేందుకు ప్రయత్నిస్తోంది అంటూ శ్రీకాంత్ కు ఫోన్ చేసి చెప్పాడు అతని అనుచరుడు జగదీష్. అరుణను తన జోలికి రావద్దని చెప్పాలి అనంటూ శ్రీకాంత్ ని కోరాడు జగదీష్. అయితే శ్రీకాంత్ మాత్రం ఈ వ్యవహారంతో తనకేం సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. కావాలంటే మీరే అరుణను చంపేసుకోండి, నాకు మాత్రం సంబంధం లేదు అంటూ జగదీష్ పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈ కాల్ మాట్లాడినట్టుగా సమాచారం. మరింతకి వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. చెప్తున్నా సమాధానం ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవచ్చు. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే. గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేమన్నా గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నా నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా అమ్మాయి మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి. మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయాలంటే ఎంత ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏ పనులు చేయలా? అడగకపోతే పనులు చేయలేదు. అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? గమ్ముకున్నావు కదా. నువ్వు అసలు వాడు మాటలేని నీ మాటలంటే నీకోసం నువ్వు వదిలి నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణాక మమ్మల్ని అంటైంది. ఏందైతే రోజు ఫోన్లా నువ్వు ఆవిడొక 10 ఫోన్లు, ఆవిడ 10 సార్లు ఫోన్లు, ఇంకోటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనుల 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. ఒక 2 నిమిషాలు విననా? రే జగ్గు నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా అన్నా. ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కానీ పక్క పోతే మన లెక్కే కదనా. నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు. లేదని అవునా అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. మేము చేయమన్నా మా జోలికి మా అభివృద్ధి ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి. మేము చేయలేమనే కదనా. మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకుందేనా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబన్న గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలనింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ అని చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? రైట్. శ్రీకాంత్ వ్యవహారంలో ఇప్పుడు కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతోంది. వైరల్ అయిన తర్వాత వీడియోలో మనం చూసాము అరుణ అలాగే శ్రీకాంత్కి సంబంధించిన చాలా చర్చ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే ప్రస్తుతం జగదీష్ అనే అనుచరుడు, శ్రీకాంత్ అనుచరుడు జగదీష్, అతను అరుణ తనను చంపాలని చూస్తోంది, కొంచెం మాట్లాడు అని మాట్లాడితే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు శ్రీకాంత్. కావాలంటే మీరే ఆమెను చంపేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు.
మా ప్రతినిధి సురేంద్ర ఉన్నాడు డీటెయిల్స్ అందించడానికి. సురేంద్ర, ఈ మాటలు ఎప్పుడు, అంటే మళ్ళీ జైల్లోకి పంపించినప్పుడు మాట్లాడిన మాటలా, ఎప్పుడు జరిగాయి ఇవంతా ఒకసారి చెప్పండి. సుమతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పెరోలు విషయం, నెల్లూరు జిల్లాలో గూడూరుకు సంబంధించినటువంటి శ్రీకాంత్ విషయం, అదేవిధంగా లేడీ డాన్ గా పేరుగాంచిన నిడుగుంట అరుణ విషయాల్లో రోజుకొక విషయం బయటకు వస్తా ఉంది. అయితే ఇటీవల వారు నిడుగుంట అరుణ కూడా ఒంగోలు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. దాంతో పాటుగా నిడుగుంట గూడూరు శ్రీకాంత్ ను కూడా నెల్లూరు నుంచి విశాఖ జైలుకి మార్చినటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే రీసెంట్ గా తాజాగా ఈ యొక్క ఆడియో ఏదైతే ఉందో ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యొక్క రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రధాన అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ సంభాషణ ఏదైతే ఉందో, ఈ జగదీష్ కూడా ఇటీవల కాలంలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి ఒంగోలు జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరి మధ్య గతంలో మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలన్నీ జరగక ముందు గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని నెల్లూరు నుంచి జైలు నుంచి ఇటు రుయా హాస్పిటల్ కి చెకప్ కోసం తీసుకెళ్లేటువంటి క్రమంలో జరిగినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఆడియో కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు ఆ ఆడియోలో నిడుగుంట అరుణ తనను చంపేందుకు ప్రయత్నించుకున్నంటూ శ్రీకాంత్ కి ఇటు జగదీష్ ఫోన్ చేయడం జరిగింది. చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క ఆడియో రికార్డును కూడా ఇటు జగదీష్ గా సురేంద్ర, ఈ మాటలు ఏవైతే బయటకు వచ్చాయో ఇది మళ్ళీ తను రిమాండ్ కి పంపించినప్పుడు మాట్లాడిన మాటలా, జైల్లోంచి మాట్లాడిన మాటలే కదా? గతంలో అయితే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న క్రమంలో తన చేతికి గాయమైనటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి తిరుపతి హాస్పిటల్ కి తీసుకెళ్లేవారు. ఆ క్రమంలో అక్కడ ఫోను వేరే ఫోన్ లో నుంచి శ్రీకాంత్ మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీని మీద కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులు కానీ ఇటు జైలు శాఖ కానీ ఎవరు స్పందించలేదు. మనం ఇటు పోలీస్ శాఖతో కూడా మాట్లాడటం జరిగినటువంటి క్రమంలో వారి దృష్టికి రాలేదు. వాళ్ళ దృష్టికి వచ్చి దానిపైన ఎప్పుడు ఏంటన్నటువంటి విచారణ కూడా చేస్తామని ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోన్ సంభాషణ అంతా కూడా ఈ యొక్క హాస్పిటల్ కి తీసుకెళ్లేటువంటి క్రమంలో జగదీష్ శ్రీకాంత్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఈ యొక్క ఆడియో కూడా రికార్డ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆడియోలో మొత్తం కూడా ఇటు అరుణ ఇబ్బంది పెడుతుందని చెప్పి జగదీష్ శ్రీకాంత్ కి చెప్తున్నటువంటి సురేంద్ర, అయితే ఈ ఆడియో ఇప్పటికే వైరల్ గా మారింది. దీనిపైన అరుణ ఏమన్నా మాట్లాడిందా? ఎందుకంటే అందులో శ్రీకాంత్ చాలా కోపంగా కనిపిస్తూ ఉన్నాడు. కావాలంటే మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. అయితే ఇప్పటికే ఈ యొక్క అరుణ ఒంగోలు జైల్లో రిమాండ్ లో ఉంది. మనం చూడవచ్చు ఇటీవల లేడీ డాన్ గా ఆమెని ఓ ప్రైవేటు ఫ్లాట్ కి సంబంధించి తన బెదిరించిందన్నటువంటి కేసుతో పాటు ఇటు ఒంగోలు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు అయితే అరుణ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనిపై అయితే ఇప్పటికే పోలీసులకి ఈ సమాచారం అందిన తర్వాత దీనిపైన కూడా పూర్తి విచారణ చేస్తామని చెప్తున్నారు. ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది, దీని వెనక పోలీసుల పాత్ర ఉందా లేదా జైలుకు సంబంధించినటువంటి సెంట్రీ వారితో పాటు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు జైలు సిబ్బంది ఆ యొక్క ఫోన్లు మాట్లాడుకోకుండా భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు ఈ యొక్క ఫోన్ల సంభాషణ మాట్లాడుకుంటుంటే ఏమిటని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది సెంట్రీ ఏం చేస్తున్నారని చెప్పి కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైన కూడా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో దీనికి సంబంధించినటువంటి విషయాలపైన పోలీసులు అయితే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే ఇటు మొత్తానికి కూడా జైల్లో ఉండి చక్రాలు తిప్పారని చెప్పి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయి ఆ నేపథ్యంలో ఈ యొక్క ఆడియోలంతా కూడా ఒక కలకలం అయితే రేపుతా ఉంది. ఎందుకనంటే మనం చూడొచ్చు ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి సమయంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క శ్రీకాంత్ అరుణ కలిసి అనేక అరాచకాలకు పాల్గొంటారని, అదేవిధంగా అరుణకు సంబంధించినటువంటి శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అరుణ ఆ యొక్క శ్రీకాంత్ వ్యవహారాలన్నీ కూడా అరుణ నిర్వహిస్తా వస్తుందని చెప్పి దాంతో పాటుగా కొంతమంది రౌడీ షీటర్లను కూడా పెంచి పోషించారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నట్టు నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఆడియో కాల్ కూడా దీనికి మరింత బలాన్ని ఇస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే వారి పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మనం చూడొచ్చు ఆ ఆడియోలో కూడా వారు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణలో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళేటువంటి క్రమంలో సురేంద్ర, శ్రీకాంత్ అనుచరులు జగదీష్ కాకుండా ఇంకా ఎవరైనా అనుచరులు ఉన్నారా? వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడారా? అయితే దీనిపైన ఇప్పటికే చాలా మంది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పెరోల్ వ్యవహారంలో
పెరోల్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారో, అదేవిధంగా శ్రీకాంత్ తో కలిసి గతంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, అరుణతో పాటు గతంలో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా చాలా మందిని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి పెట్టున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే మనం చూడొచ్చు. జగదీష్ ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన కూడా శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బు అంటూ కూడా ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్ కి చెందినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే చాలా మందిని రిమాండ్ కి పంపించున్నటువంటి నేపథ్యంలో ఇంకా దీని వెనక ఎదురు ఉన్నటువంటి విషయాలపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ యొక్క శ్రీకాంత్ కి సహకరించినటువంటి పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా జైలు శాఖ పైన కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమతి. రైట్ సురేంద్ర, రైట్ లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న అరుణ అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చ రాజేస్తోంది. అయితే ఈసారి శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ శ్రీకాంత్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. కావాలంటే అరుణని మీరు ఏమన్నా చేసుకోండి, చంపుకోండి అని అంటూ చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు శ్రీకాంత్. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని మళ్ళీ విందాం. చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాల్సింది. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నావు? నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా? అమ్మాయి మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి. మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయంటే ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏ పనులు చేయలా? అడగకపోతే పనులు చేయలేదు, అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? గమ్ముకున్నావు కానీ నువ్వు అసలు వాడు మాటలేని నన్ను మాటలంటే నీకోసం వాడిని వదిలి నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాకు మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణక్క మమ్మల్ని అంటైంది. ఏదైతే రోజు ఫోన్లా నువ్వు ఆవిడొక 10 ఫోన్లు, ఆవిడొక 10 సార్లు ఫోన్లు, ఇంకొకటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనులా 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. ఒక్క 2 నిమిషాలు విననా? రే జగ్గు, నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా అన్నా? ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కాలేజీ పక్క పోతే మన లెక్కే కదనా? నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు. లేదని అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. మేము చేయమన్నా మా జోలికి మా ఫ్రెండ్ ఎత్తుకోబాకని చెప్పనా సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి. మేము చేయలేమనే కదనా? మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకుందనా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం. ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబు గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలి అడింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? అయితే ఈ ఫోన్ కాల్ జైల్లో ఉన్నప్పుడు మాట్లాడారా, బయటకు వచ్చినప్పుడు పెరోల్లో మాట్లాడారా, సంతకాలు చేసిన నేను ప్రశాంతంగా ఉన్నా అని అంటున్నాడు శ్రీకాంత్. అటువైపు ఎప్పుడు సంభాషణ జరిగింది అన్నదైతే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పూర్తి అనాలిసిస్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ రోహిత్, డీటెయిల్స్ అందించడానికి. ఓ టు యు రోహిత్.
సుమతే నిజానికి ఆంధ్రప్రదేశ్లో లేడీ డాన్ అరుణ వ్యవహారం అక్కడ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. శ్రీకాంత్కి పెరోల్ వచ్చిన విషయం కూడా రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత శ్రీకాంత్ పెరోల్ని రద్దు చేసి అతన్ని విశాఖ జైలుకు పంపించారు. ప్రస్తుతం అరుణ ఆర్ఎస్ఐ జైల్లో ఉంది. అంతేకాదు ఇక్కడ ఎవరి మధ్య అయితే శ్రీకాంత్ మధ్య జగదీష్ మధ్య కాల్ కాన్వర్సేషన్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జగదీష్ కూడా ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అయితే శ్రీకాంత్ జగదీష్ మధ్య చోటు చేసుకుని ఈ కాన్వర్సేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారు అనేది, ఏం మాట్లాడుకున్నారు అనేది మనం చూసాం. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణం అరుణ అని జగదీష్ అంటూ ఉన్నాడు. అరుణ జోలికి వస్తే ఊరుకోను అని ఇటు శ్రీకాంత్ అంటూ ఉన్నాడు. శ్రీకాంత్ ఏమంటున్నాడు ఇంకా అంటే అరుణని ఏమన్నా అంటే ఊరుకోమని అంటూ ఉన్నాడు. నాకు కానీ అరుణకు కానీ కాల్ చేస్తే ఊరుకునేది లేదు, నీ పని నువ్వు చూసుకుంటున్నాడు. మా పని మేము చూసుకోవాలి అంటే అరుణను మా జోలికి రానివ్వద్దు అని ఇటు జగదీష్ చెబుతూ ఉన్న కాన్వర్సేషన్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది? శ్రీకాంత్ జైల్లో ఉన్నప్పుడు మాట్లాడా, లేదు శ్రీకాంత్ని జైల్లో ఉన్నప్పుడే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఈ కాల్ మాట్లాడాడా అని. నిజానికి పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అక్యూజ్డ్ ఫోన్ యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. మరి జైల్లో శ్రీకాంత్ నిజంగానే రాజభోగాలు అనిపించాడా? ఎప్పుడైతే శ్రీకాంత్ పెరోల్కి కొంతమంది లీడర్లు తన పెరోల్పై బయటకు తీసుకుని రావడానికి సిఫార్సు చేశారో ఆ సమయంలో ముఖ్యమంత్రి కూడా కొంత సీరియస్ అయ్యారు. ఎవరిని బయటకు పెరోల్కి సిఫార్సు చేస్తున్నారో కొంచెం చూసి ఆదేశాలు ఇవ్వండి అంటూ పెరోల్పై వచ్చే సిఫార్సులను పట్టించుకునేటప్పుడు పరిగణలోకి తీసుకునేటప్పుడు కొంత చూసి చేయండి అంటూ ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయిన సందర్భం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీకాంత్ పెరోల్కి సంబంధించి తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారు ఈ కాల్ కాన్వర్సేషన్ అనేది చర్చ జరుగుతుంది. నిజంగా శ్రీకాంత్కి జైల్లో ఉన్నప్పుడు అతనికి రాజభోగాలు అనుభవించాడా, అతనికి కొంతమంది పోలీసు అధికారులు ఫోన్లు ఇచ్చారా అని మరికొంతమంది అంటున్నారు. లేదా హాస్పిటల్కి వచ్చినప్పుడు అని, హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఒకవేళ ఈవెన్ ఎప్పుడైనా కోర్టు అడ్జర్న్మెంట్ ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు కోర్టు దగ్గరికి తీసుకొచ్చినా వాళ్ళ బంధువులతో మాట్లాడాలన్నా కూడా కోర్టు పర్మిషన్తోనే వాళ్ళ బంధువులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరితోనూ పోలీసులు మాట్లాడినవారు. అలాంటిది కాల్ మాట్లాడుకునేంత వెసులుబాటు, కాల్ మాట్లాడుకునేంత స్వేచ్ఛ శ్రీకాంత్కి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తానికి ఈ కాన్వర్సేషన్లో ఉన్నది కూడా ఏంటి అంటే లేడీ డాన్ అరుణ కారణంగా జగదీష్కి శ్రీకాంత్కి మధ్య విభేదాలు ఉన్నాయని. మొన్న జగదీష్ కూడా కోటమిరెడ్డిని హత్య చేయడానికి కొంతమంది కుట్ర పన్నారు అని ఎప్పుడైతే వార్తలు వచ్చాయి, ఎప్పుడైతే ఆ విషయం బయటకు వచ్చిందో జగదీష్ కూడా కోటమిరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నిన వాళ్ళలో ఒకడు అనేది ఎందుకు ప్రస్తుతం జగదీష్ కూడా జైల్లో ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న కాన్వర్సేషన్ బయటకు రావడం, అంతకుముందు శ్రీకాంత్ పెరోల్కి కదిలినటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు చోటు చేసుకుంది, ఎలా చోటు చేసుకుంది, ఒకవేళ అతను కస్టడీలో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు చోటు చేసుకుని ఉంటే అక్కడ ఉన్న ఎస్కార్ట్ ఎవరున్నారు వాళ్ళను కూడా ఇప్పుడు బాధ్యం చేసే అవకాశం ఉంటుందా అనేది పోలీస్ సిబ్బంది, జైలు సిబ్బంది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సుమతి, రోహిత్ ఇందులో మాట్లాడుతూ శ్రీకాంత్ నా ప్రస్తుతం నేను ప్రశాంతంగా ఉన్నాను, సంతకాలు చేసుకుంటున్నా, అది నేను చేసుకుంటున్నాను అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. సుమతి, అవును, ఇక్కడ ఏమంటున్నాడంటే మా పని మేము చేసుకుంటున్నాం, మీ పని మీరు చూసుకోండి, మా జోలికి రావద్దు అని. కానీ జగదీష్ ఏమంటున్నాడు అంటే ప్రతి పనికి మేము ఏ పని చేయాలన్నా అరుణ్ అడ్డుపడుతోంది కాబట్టి అరుణను మా జోలికి రానివ్వద్దు అని అంటున్నాడు. అప్పుడు శ్రీకాంత్ ఏమంటాడు అంటే మీకు ఏ పని కావాలి అన్నా కూడా అడిగి మరీ చేయించుకున్నారు, అడగకుండా కూడా మీకు పనులు చేయాలా, ఎన్ని పనులు అరుణతో చేయించుకోలేదు, ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నాం, మీ పని మీరు చూసుకోండి తప్ప నువ్వు నా జోలికి రావద్దు, అరుణ జోలికి నువ్వు రావద్దు, ఫోన్ చేసి అసలు విసిగించొద్దు అంటూ ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. చంపుకుంటే చంపుకోండి, ఎంతమందిని చెప్తారు, అవసరం ఆమెను చంపేసుకోండి అంటూ ఇలా మర్డర్స్ గురించి ఈ కాన్వర్సేషన్ లో మాట్లాడుకున్నారు. సో వీళ్ళందరూ ఒక నేరాలకు సంబంధించి, దందాలకు సంబంధించి ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా స్వభావం అర్థమవుతుంది. అండ్ ఇది ఎప్పుడు మాట్లాడుకున్నారు అన్నది సిస్టమ్ లో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు అన్నదాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది. సుమతి, కరెక్ట్. దీనిపైన ఇంకా పోలీస్ అధికారులు అయితే ఎవరు కూడా మాట్లాడలేదు అన్న సమాచారం అయితే మనకు అందుతోంది. నిజంగా ఒకవేళ తను పెరోల్లో ఉన్నా, మీరు అన్నట్టుగా సెల్లో ఉన్నా సరే ఈ సెల్ ఫోన్ వాడడం అనేది నిషేధం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆక్షేపించారు. మరి దీనికి పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తారో మరి చూడాల్సింది కదా రోహిత్. కరెక్ట్.
ఇంతవరకు పోలీసులు దీనిపైన మాట్లాడలేదు. ఇది ఎప్పుడు మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య కాల కాన్వర్సేషన్ ఎప్పుడు చోటు చేసుకుంది అన్నది మాట్లాడలేదు. ఎందుకంటే ఇది పలానా అప్పుడు చోటు చేసుకుందని పోలీసులు కనుక దీనిపై క్లారిటీ ఇస్తే పోలీసుల వైపు వేళ్ళు పెట్టి చూపించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎస్కార్ట్గా ఉన్న పోలీసులు కొంతమంది పోలీస్ సిబ్బందిపై ఏదైనా వేటు వేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది, వాళ్ళు నిందన మోయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు మాత్రం దీనిపైన వివరణ ఇవ్వడం లేదు. రైట్ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి లేడీ డాన్ అరుణ అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం రోజుకో రచ్చతో బయటకు వస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. అది జగదీష్, శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ మధ్య గొడవ, దానికి సంబంధించిన సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఒకసారి మళ్ళీ చూద్దాం. అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరు అంతా పతివ్రతలు, కొడుకును మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏం అనలా, అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? నాకెందుకన్నా మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసారా? నీతో మాట్లాడాలన్నా, నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాడపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే దాన్ని పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాల్సింది. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా, రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అనలేన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండా. మేమేమన్నా నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా అమాయకపు మొట్టలు అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది, ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది, మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. నా వండర్లో ఉండాలి, లేకపోతే ఆమె ఒప్పుకోదానా? హలో చేస్తున్నాడా? ఎత్తి పెట్టి లైన్ పెట్టేమా పెట్టు. ఏం చేస్తారో చేసుకోండి, మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయాలంటే ఎంత ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏ పనులు చేయలా? అడగకపోతే పనులు చేయలేదు, అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? గమ్ముకున్నావు కదా నువ్వు. అసలు వాడు మాటలేని నన్ను మాటలంటే నీకోసం నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాకు మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణాక మమ్మల్ని అట్లా అంటైంది. ఏదైతే రోజు ఫోన్లా నువ్వు ఆవిడొక 10 ఫోన్లు, ఆవిడ 10 సార్లు ఫోన్లు, ఇంకోటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనుల 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. నీకు అదే పనే. ఒక 2 నిమిషాలు వినన్నా. రే జగ్గు, నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా అన్నా, ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కానీ పక్క పోతే మన లెక్కే కదనా. నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు లేదని. అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. నేను అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నా. అయ్యా నాయన, నువ్వు మహాపతి నాయన. నువ్వు రాజా ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు? మామూలుగా ఇందా నుంచి ఉన్నావునా? ఇందా నుంచి ఉన్నావునా లైన్లో? ఇందాక నుంచి ఉన్నారు కదా, మీరు అట్టే బాగుండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోండా. ఎవరికి ఇంకొకసారి ఫోన్ నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నాకు కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా అభివృద్ధి ఎత్తుకోబాకని చెప్పిన సార్, మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా.
మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకున్నాదనా? రే సగం లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తాన్ని. ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? నువ్వా 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబన్న గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలి అనింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? రైట్, అది లేడీ డాన్ అరుణ అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని అనుచరుల మధ్య జరిగిన సంభాషణ. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ ఆడియో అంతా కూడా వైరల్గా మారింది. నెల్లూరు రచ్చ మరి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.